హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ సిహెచ్ మూను. ఇవాళ మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ మా అమ్మమ్మతో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోకండి. అలా చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్ అనేది రాదు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. మా అమ్మమ్మ చూపించాను, నెక్స్ట్ దోసకాయ పప్పుతో ఒక వీడియో చేశాను అమ్మమ్మతో. ఇప్పుడు మళ్ళీ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూపి ఇగో అమ్మమ్మ. హాయ్ చెప్పమ్మమ్మ. హాయ్ చెప్ప. అమ్మమ్మ మస్తు చేసిద్ది, కర్రీస్ అయినా పచ్చళ్ళైనా సూపర్ చేసిద్ది. ఇప్పుడు ఏం చేస్తావు అమ్మమ్మ? నూనె పోయాలి. ఇప్పుడు ఎల్లిపాయ కారప్పుడా? ఎల్లిపాయ కారపొడి, ఎల్లిపాయ, కరివేపాకు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇంకంతే. అంతేనా? ఇవి ఎండుమిరపకాయలు గింజలు, వాటిలలో జీలకర్ర ధనియాలు వేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తావు? వేయించుకోవాలి. అల్లా వేయించాలా? వేయించాలి. గ్యాస్ ముట్టెత్తన్నమ్మ. కొత్త లైటర్ అది. గ్యాస్ ముట్టిచ్చా. ఇంక ఇప్పుడు నూనె పోతున్నా. ఆ గ్యాస్ అయిన గుడ్డు వెలుగుతుంది, అట్లే వెలిగిస్తుంది. మొన్నటి నుంచా? మొన్న ఏం చేసిందంటే అమ్మమ్మ పప్పు కుక్కర్ పెట్టింది, మంచిగా పెట్టలేదు. అది పేలిపోయి గ్యాస్ నిండా అయిపోయింది. పాపం మా అమ్మమ్మ అక్కడ లేదు కాబట్టి సరిపోయింది. అసలు ఘోరంగా ఇదంతా అయిపోయింది. గింజలు వేస్తాను. వేస్ట్ అయిపోయింది. గింజలా? ఏగో ధనియాలు, జీలకర్ర, గింజలు, ఎండుమిరపకాయలు గింజలు. ఎండుమిరపకాయలు గింజలు లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మామూలుగా అసలు మస్తు కుక్కర్ పేలితే ఎంత. అందుకే అది చూడండి అసలు ఎలాగట్లేదు గ్యాస్. ఇది ఎప్పటిదో, ఎన్ని సంవత్సరాల గ్యాస్ అమ్మ? చాలా సంవత్సరాలు అత్తయ్య ఉన్నప్పుడు గ్యాస్ అది. అవునా? అత్తయ్య పెళ్ళి ఒక 10 సంవత్సరాలు అవుతుందా? అప్పటి గ్యాస్. నాకు అత్తయ్య అంటే మా ఆయనకు అత్తయ్య, నాకు పిన్ని. గింజలు వేయించుకున్నా. గింజలు వేయించినాక ఇంకో కరివేపాకు వేస్తున్నా. కరివేపాక? ఇదిగో కరివేపాకు వేసానా? వేసి. ఏం కూర నేను అమ్మమ్మ? ఏం కూర నైట్దేనా? ఉంది, వంకాయ కూర ఉంది, వాళ్ళు వేసుకొని తింటా. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా. మిరపకాయలు వేయించి సొంత లేకపోతే కొట్టు మీద ఉన్నాయా? లేదు, కొడక్కొచ్చినాయి. ఇలాంటి ఎండుమిరపకాయలతో చేసిన కారపుళ్ళు, ఎల్లిపాయ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని సూపర్ ఉంటుంది. వేస్తున్నా, మిరపకాయలు వేస్తున్నా. మా అమ్మమ్మ కర్రీలు బాగా చేసింది. తను ఏంటంటే వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సొంత నాయనమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మా మామగారు సొంత కొడుకు, మా అమ్మమ్మ వాళ్ళ. ఇంకా ఎల్లిపాయలు అవన్నీ వేసేటప్పుడు తీద్దురు కానీ. సరేలే. సేపు అంటే కొంచెం నల్లగా అయిన దాకా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేగితే మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు అవి వేగితే బాగుంటుంది. రోట్లో దంచుకుంటాంగా. రోట్లని. సరేనా? మిక్సీ పడితే బాగుంటుందిగా. ముక్కలు పొడి తగులుతూ ఉంటే చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందిగా. సరేలే. రోల్ అంటే ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం.
ఇప్పుడు మనం చూసుకున్నాం వేయించుకున్నాం చూడండి, అది తీసుకొని అమ్మమ్మ రోట్లో వేసుకొని ముందే ఉప్పు వేసుకుంది, ఎందుకంటే తొందరగా దంగుతాయి అనేసి. అమ్మమ్మ వేసుకుని ఉప్పు వేస్తేనే తొందరగా దంగుతాయి. దంచుకుంటుంది. దంచుకుంటున్నా. ఈ గింజలన్నీ నలిగిన దాకా కొట్టాలి. ఎట్లా ఒక పావు గంట పట్టిద్దిగా? పావు గంట పట్టింది. ఇది నీ స్టైలా? నాదే స్టైల్. నీకు ఇంకేం వచ్చామమ్మ? అన్నీ వస్తాయి. అన్నీ వచ్చా? పచ్చళ్ళు బాగా పెడతావంట. పచ్చళ్ళు బాగా పెడతా. టమాటా పచ్చడా, కూరగాయ పచ్చడా, కొండమిరపకాయల పచ్చడా, ఉసిరికాయ పచ్చడా అన్నీ పెడతా. అవునా? నా పెళ్ళైన పోయిన సంవత్సరం పట్టింది. నువ్వేగా పెట్టింది? నేనే. ఉంది. ఒక 2 సంవత్సరాలు దాకా ఉంది పచ్చడ. మా ఆవకాయ పచ్చడ, టమాటా పచ్చడి కూడా మా వదిన వాళ్ళకి. ఎల్లిపాయలు వేసి ఇట్లా కొట్టాలి. కొట్టినాక ఇంకా ఎత్తుకుంటాం. ఇది ఏ దాంట్లో అయినా బాగుంటది. ఏ దాంట్లో అన్నా వేసుకోవచ్చు. ముద్దపప్పులు ఇంకా బాగుంటది. అవునా? ఇప్పుడు నువ్వు దేంట్లో వేసుకొని తిందాం అనుకుంటున్నావు? నేనా? సొరకాయ కూర వండినా రాత్రి. అది కొంచెం చప్పగా వచ్చింది, అందుకే కారం వేసుకొని తినాలని. చప్పగా ఉంది, బాగాలేదు అది, అందుకే పొడి కారం కొట్టుకుంటున్నా నేను. నాకు ఇష్టమే. మా అమ్మమ్మ కొట్టినప్పుడు పోయి నేను మా అమ్మమ్మ దగ్గర తీసుకొని వచ్చుకొని నేను తింటా ఉంటా. పొడి కారం బాగుంటుంది. ఇప్పుడే కొడతా ఉంటుంది, నోరు ఊరిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది కూడా. ఇందులో ఏంటంటే ఫస్టే వెల్లిపాయలు వేసుకొని దంచుకోకూడదు, మొత్తం మిరపకాయలు మొత్తం నలిగినాక దంచుకోవాలి. దంచుకొని మెత్తగా నలిగినాక దంచుకొని మళ్ళీ ఎత్తుకోవాలి బాక్స్కి. ఒక 4-5 ఇందులో కరివేపాకు కూడా కొట్టి వేస్తాను. కూడా వేసినావుగా, బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు వెల్లుల్లిపాయలా వేసుకోవాలా? వెల్లుల్లిపాయలు మెత్తగా అయింది చూడండి. పాప మా అమ్మమ్మ అయితే పావు గంట నుంచి దంచుతూనే ఉంది. మిక్సీ పట్టమంటే టేస్ట్ బాగోదు అసలు. మిర్చి బట్టను నేను వేస్తున్నా. ఎల్లిపాయలు వేసేసి ఎల్లిపాయలు వేసి కొట్టాలి. వేసి బాగా మెత్తగా కాకుండా ఎల్లిపాయలు కచ్చా పచ్చా కొట్టుకోవాలి. కొట్టుకొని అంత కలిపి ఎత్తుకోవాలి. నువ్వు అప్పుడు అంటే పనికి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ ఇలానే ఇలాగనే కొట్టుకొని బాక్సులు అన్నం పెట్టుకొని మరి ఇలా వేసుకోవాలా? దగ్గర చూపి అబ్బా. ఇలా వేయాలి. ఎల్లిపాయలు వేసి కచ్చా పచ్చా కొట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోకూడదు. ఉల్లిపాయలు వద్దు, వాసన వస్తుంది, తొందరగా పాడైపోయింది. ఏమొచ్చింది? దీపావళి వచ్చేసి అందరు బాంబులు టపా టపా పేలుస్తున్నారు. ఆ బాంబులు పేలుస్తుంటే నాకైతే తలకాయ నొప్పి అయితే వస్తుంది అసలుకి. మేము సెలబ్రేట్ చేసుకోలేదు దీపావళి. మా అమ్మమ్మ కారపొడి కోసం పచ్చడి పొడి కారం ఇట్లా కలపాలి. కలిపి దీనికి ఎత్తుకోవాలి. ఒక గిన్నెలో ఎత్తుకోవాలి, అంటే మూతున్న గిన్నెలో ఎత్తుకోవాలి. ఎత్తుకొని ఒక చెంచా వేసుకొని కావాల్సినప్పుడల్లా చెంచాతో వేసుకోవాలి. మా అమ్మమ్మ కారపొడి కొట్టుకొని తినాలనేసి ఇంతసేపటి దాకా అన్నం తినలేదు కదా. అందుకే ఉండాలి, వేసింటి ఉండను. ఆ కూర సప్పగా ఉందని పొడి కారం కొడతాను. సరేనా? అది లోపల ఉంది. అది ఇంకా ఎత్తుతులే. సో చూసారు కదా, అయిపోయిందా? అయిపోయింది కదా. ఎల్లిపాయ ఏంటమ్మా? ఎల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, మరి కరివేపాకు, మిరపకాయలు అన్ని కలిపి పొడి కారం కొట్టా. మీరు మా అమ్మాయిని సపోర్ట్ చేయండి, అందరూ చూడండి. సపోర్ట్ చేసి లైక్ చేయండి. లైక్ చేయండి, సంతోషియండి అందరూ.